అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనము. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో నాయన, నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని, నీ జీవవాక్కుతో ప్రభువా నీ బిడ్డలను దర్శించమని వాక్యమయ్యున్న యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి దినమును మనకు దానముగా ఇచ్చారు. మరి ఈ సమయములో దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. వినడానికి సిద్ధమైనటువంటి మీ అందరినీ కూడా దేవుడు మెండుగా దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు, అలాగే మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ అనేకమైనటువంటి కార్యాలను పొందుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. చాలా సంతోషం. సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. వాక్యము మాకు చాలా బాగా అర్థమవుతుందని చాలామంది చెబుతూ ఉన్నారు. ఇది ఇంకా మహా సంతోషం. దేవుని యొక్క వాక్యము ఆయనే ప్రకటిస్తూ ఉన్నారు. నిలవబడేది మేము, మాట్లాడేది ఆయనే గనుక మరి ఈరోజు మనందరితో ఆయన మాట్లాడవలసినటువంటి అంశాన్ని మనము చూసినట్లయితే, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయములో ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, యోధా దేశాన్ని పరిపాలించినటువంటి రాజులలో మంచి రాజుగా ఉన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి రాజు, భక్తి జీవితములోను బోధ జీవితములో కూడా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగినటువంటి రాజు. ఆయనే యెహోషాపాతు. అందరికీ కూడా బాగుగా తెలిసినటువంటి రాజు. ఈ యెహోషాపాతు అనేటటువంటి ఈ రాజు అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి రాజ్య పరిపాలన చేసిన వాడుగా, చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడిగా, యథార్థమైనటువంటి రాజుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక ఈ రాజు జీవితంలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది వక్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. మరి వారి జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా దేవుడు రాయించాడు. వారి జీవితాల్లో నుంచి మనమేమి నేర్చుకోవాలి అంటే, వారి భక్తి జీవితంలో దేవునికి వారు ఎంత కనెక్ట్ అయ్యారో, దేవుని పరిచర్య విషయంలో వారు ఏ విధముగా సమర్పణ కలిగి ఉన్నారో, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదో ఇవన్నీ కూడా మనం బాగుగా నేర్చుకోవాలి. వారి జీవితాన్ని మనం బాగా స్టడీ చేయాలి. అలా చేసి వారి లక్షణాలన్నీ కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అంటే వారి జీవితాలన్నీ కూడా ఎలాగున్నాయి అంటే, మనకు ముంగుర్తులుగా ఉన్నాయి, మనకు దిక్సూచిగా ఉన్నాయి. వారిలో ఉన్న చెడుతనం అంతా కూడా మనం విసర్జించుకోవాలి. దేవునికి నచ్చిన కార్యాలు ఏవైతే వారు చేశారో ఆ కార్యాలను మనము కూడా చేసేటటువంటి క్రమములోనికి మనం వెళ్ళాలి. అందుకనే ఎంతమంది జీవితాలు దేవుడు రాయించాడు. దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో 366 మంది వ్యక్తులు మంచివారు మనకు కనబడుతూ ఉన్నారు. వారి జీవితాలు మనం పరిశీలన చేయాలి. అలా మంచి కేటగిరీకి చెందినటువంటి రాజు ఎవరు అంటే, ఈ యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజు, అతనే యెహోషాపాతు. మనం చాలాసార్లు ఈ యొక్క రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు
వారి గురించి మనం మాట్లాడుకున్నాం. 20 మంది పరిపాలించినట్టుగా ఈ యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యంగా పిలిచారు. ఈ యోధా రాజ్యములో 2 గోత్రాలు మాత్రమే కనబడుతున్నాయి. ఒకటి యోధా గోత్రం అయితే రెండవది బెన్యామీను గోత్రం. గమనించాలి దేవుని బిడ్డలారా, మిగిలినటువంటి 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా పిలువబడుతూ ఉన్నాయి. ఈ 10 గోత్రాలను ఏమన్నారు అంటే కనుక ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎంతమంది అంటే 19 మంది. యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎంతమంది అంటే 20 మంది. మొత్తానికి మనం గమనించినట్లయితే కనుక ఉత్తర రాజ్యము ఉంది, అలాగే దక్షిణ రాజ్యము ఉంది, ఇశ్రాయేలు రాజ్యము ఉంది, యోధా రాజ్యము ఉంది. అక్కడ రాజులు వారు వేరు, ఇక్కడ రాజులు వేరు. ఈ యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో మొదటి రాజు ఎవరు అంటే రెహబాం. ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యముగా విడిపోయింది, ఒకప్పుడు కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు మొదటి రాజు ఎవరు అంటే సౌలు రాజు. సౌలు తర్వాత రాజు ఎవరు అంటే దావీదు. దావీదు తర్వాత రాజు ఎవరంటే సొలొమోను. సొలొమోను తర్వాత రెహబాము రాజు అవుతూ ఉన్నాడు. గమనించండి. కానీ రెహబాము కాలములో ఈ రాజ్యము 2 ముక్కలైపోయింది. యోధా రాజ్యానికి రెహబాము రాజు అయితే, దక్షిణ దేశానికి రాజుగా రెహబాము ఉన్నట్లయితే, ఉత్తర రాజ్యానికి అనగా ఇశ్రాయేలు రాజ్యానికి 10 గోత్రాలు కలిగిన రాజ్యానికి రాజు ఎవరంటే యెరోబాము. అక్కడ సెపరేట్ అయిపోయారండి. అక్కడి నుంచి రెహబాము విడిపోయిన తర్వాత యోధా రాజ్యానికి మొదటి రాజుగా పిలువబడ్డాడు. రెహబాము తర్వాత అబియా, అబియా తర్వాత ఆసా, ఆసా తర్వాత 4వ రాజే యెహోషాపాతు. ఈ యెహోషాపాతు గురించినటువంటి చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర. దాదాపుగా 25 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజు ఈ యెహోషాపాతు. యెహోషాపాతు అనేటటువంటి మాటకు అర్థము యెహోవా న్యాయాధిపతి అని అర్థము. యెహోవా న్యాయాధిపతిని అర్థము కలిగినటువంటి పేరే యెహోషాపాతు. ఈయన 4వ రాజుగా, ఈయన తండ్రి గారి పేరు ఆసా, తల్లి గారి పేరు అజూబా. 35వ సంవత్సరములో ఈయన రాజయ్యాడు. దాదాపుగా 25 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అద్భుతమైనటువంటి పరిపాలన. దేవుడి మీద ఆధారపడి, దేవుణ్ణి ఆధారముగా చేసుకొని, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసి ముందుకు సాగినటువంటి పరిచర్య అనగా ముందుకు సాగినటువంటి గొప్ప పరిపాలన ఎవరిది అంటే గనక ఈ యెహోషాపాతు అనేటటువంటి రాజుది. ఎంత గొప్ప ధన్యతో. ఈయనలో ఉన్నటువంటి 2 క్వాలిటీస్ ఏమిటంటే, ఒకటి భక్తి, రెండవది బోధ. భక్తి బోధ విషయంలో ఈ రాజు చాలా దిట్ట అయినటువంటి రాజుగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు నేను చెబుతూ ఉన్నాను, దేవుని కలిగినటువంటి మనము కూడా భక్తి విషయంలో కావచ్చు, బోధ విషయంలో కావచ్చు, ఎక్కడ తగ్గడానికి వీల్లేదండి. భక్తి విషయంలో మనం ఎక్కడ రాజీ పడకూడదు, బోధ విషయంలో కూడా మనం ఎక్కడ రాజీ పడకూడదు. ఈ 2 మనం కలిగి ఉండాలి. ఇవి 2 మనం కలిగి ఉంటే మన జీవితము ఆశీర్వాదానికి నిలయముగా మార్చబడుతుంది. ఈ 2 మనం కలిగి ఉంటే పరలోక రాజ్యములోనికి మనము చేర్చబడతాము. ఇవి 2 మనం కలిగి ఉంటే భక్తి అలాగే బోధ అనే లక్షణాలు మనలో ఉండి తీరాలని మరి యెహోషాపాతు యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రాజు ఎలాంటి రాజు అంటే మంచి రాజుగా మరియు యథార్థవంతుడైనటువంటి రాజుగా పిలువబడ్డాడు. ఎందుకు ఈ రాజును మనం పరిశీలన చేయాలి అంటే, ఈ రాజులో ఉన్న యథార్థత గొప్పది, ఈ రాజులో ఉన్నటువంటి భక్తి గొప్పది, ఈ రాజులో ఉన్నటువంటి బోధ గొప్పది. రాజు చక్కగా సింహాసనం మీద కూర్చోవచ్చు కదా, కానీ ఈ రాజు భక్తి చేశాడండి. ఏ భక్తి అంటే నిజమైన భక్తి చేశాడు. చాలామంది భక్తి చేస్తున్నామనేటువంటి ముసుగులో ఉన్నారు. వేషధారణ భక్తులు ఎక్కువైపోయారు. భక్తి లేదు, భక్తి లేని జీవితాలు వ్యర్థమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. నీ భక్తి ఏ విధముగా ఉందో సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. భక్తులు అనిపించుకోవడం కాదు, కానీ భక్తి కలిగి జీవించడమే గొప్ప అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాను. చాలామంది విశ్వాసులు అని పిలువబడతారు, కానీ వారిలో విశ్వాసం ఉండదు. భక్తులు అని పిలువబడతారు, కానీ వారిలో భక్తి ఉండదు. జాగ్రత్త. భక్తులు అని అనిపించుకోవడం కాదు, కానీ భక్తి కలిగి జీవించడమే గొప్ప. విశ్వాసి అని అనిపించుకోవడం కాదు, కానీ విశ్వాసము కలిగి జీవించడమే గొప్ప. పేరు ఉంటే సరిపోదండి, పేరుకు తగిన తీరు ఉండాలి. ఈ జీవితంలో యెహోషాపాతు జీవితంలో భక్తి విషయంలో బోధ విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. మరి ఈ యెహోషాపాతులో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠములు, యెహోషాపాతు జీవితంలో ఉన్నటువంటి లక్షణాలలో మొదటి లక్షణము, ఈ రాజు గురించి ఎందుకు మనము ధ్యానించాలి అంటే, అసలు ఈయన చరిత్ర ఎక్కడ రాయబడిందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయాలలో అనగా 4 అధ్యాయాలలో ఈయన గురించి స్పష్టముగా దేవుడు రాయించాడు.
అలాగే మొదటి రాజుల గ్రంథములో మనం పరిశీలన చేస్తే 22వ అధ్యాయము 41 నుంచి 50 వరకు అనగా 9 వచనాలలో ఈయన చరిత్ర ఉంది. అద్భుతమైనటువంటి చరిత్ర. 2వ దినవృత్తాంతాల గ్రంథములో చాలా విపులంగా దేవుడు 17 నుంచి ఆయన 17వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు 4 అధ్యాయాలలో ఈయన జీవితము గురించిన చరిత్ర కనబడుతూ ఉంది. ఈయనలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏమిటంటే దావీదు నడిచినటువంటి మార్గములో ఈయన నడిచాడండి. ఈయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి. కాబట్టి మొదటగా మనం చూసినట్లయితే దావీదు నడిచినటువంటి మార్గములో ఈయన నడిచాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. అంటే దావీదు నడిచినటువంటి మార్గము, దావీదు ఏ మార్గములో నడిచాడు అంటే యథార్థమైనటువంటి మార్గములో నడిచాడు. దావీదు మార్గము చాలా గొప్ప మార్గం అది. అందుకనే దేవునికి ఇష్టానుసారుడుగా మార్చబడ్డాడు. దేవుని చిత్తానుసారుడుగా దావీదు పిలువబడ్డాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కనుక నిజముగా అద్భుతమైనటువంటి జీవితం అది. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును తీసుకెళ్లి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంత మాత్రమే కాదు, దావీదుకు ఒక అద్భుతమైనటువంటి చరిత్ర దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అబ్రహాము కుమారుడు దావీదు అని, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని పిలువబడ్డారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనించినట్లయితే దావీదు పుట్టినటువంటి ప్రాంతములో ఆయన పుట్టడము, దావీదు పుట్టినటువంటి ఊరిలో ఆయన పుట్టడము, దావీదు యొక్క గోత్రములో ఆయన పుట్టడము, దావీదు యొక్క వంశములో ఆయన పుట్టడము, దావీదు సింహాసనమును ఆయన అధిష్ఠించేవాడుగా ఉండడము, ఇవన్నీ పరిశీలన చేస్తే దేవుడు దావీదుకు ఎందుకు అంత ఆధిక్యత ఇచ్చాడంటే దావీదు నడిచిన మార్గము గొప్పది. అది యథార్థమైనటువంటి మార్గము. అదే మార్గములో యెహోషాపాతు అనేటువంటి ఈ రాజు నడుస్తూ ఉన్నాడు. దావీదు నడిచిన మార్గాన్ని మనం పరిశీలన చేస్తే కీర్తనల గ్రంథము 26వ కీర్తన 11వ చరణములో చూస్తే నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. అవునండి, మనము కూడా ఈరోజు యథార్థత అనేటటువంటి దాన్ని కాపాడుకోవాలి. యథార్థతతో మనము నడుచుకోవాలి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. అంటే దావీదు యథార్థ హృదయుడై నడుచుకోవడం మాత్రమే కాదండి, యథార్థవంతుడై నడుచుకున్నాడు. యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించాడు. అంటే దావీదు నడిచిన మార్గము ఏమిటంటే దేవుడు ఇచ్చిన మార్గమే. దేవుడు వేసిన మార్గములోనే ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నాడు. యథార్థత అనేది కలిగి ఈ యొక్క దావీదు జీవించాడు. అదే యథార్థత కలిగి అదే మార్గములో ఈ యెహోషాపాతు నడుచుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఎలా ఉండాలంటే యథార్థతతో కూడినటువంటి మార్గములో యథార్థ హృదయము కలిగి మనము నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకని దావీదు దేవునికి ఇష్టడుగా మారాడు, హృదయానుసారుడుగా మారారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే కనుక యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలని రాయబడింది. అంటే ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు దావీదు వలె ఆయనకి ఇష్టలవుతారు. ఈరోజు యథార్థంగా యెహోషాపాతు నడుచుకుంటున్నాడు. ఈరోజు వాక్యం ఏంటంటే నీవు ఎలా ఉన్నావు? యథార్థంగా నీవు ఉంటున్నావా? యథార్థత అనేది నీలో ఉన్నదా లేదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము చేయవలసినటువంటి మొదటి పని ఏమిటంటే యథార్థంగా మనము నడుచుకోవాలి. దావీదు నడిచినటువంటి మార్గము దేవుడిచ్చినటువంటి మార్గమే ఆ మార్గము. అదే మార్గములో యెహోషాపాతు వెళుతూ ఉన్నాడు. ఈ మార్గము ఎలాంటి మార్గము అంటే అద్భుతమైనటువంటి మార్గము, దేవుడు వేసినటువంటి మార్గము. ఎందుకు మరలా దేవుడు మార్గము వేయవలసి వచ్చిందంటే ఆది కాండములో మనము గమనించినట్లయితే కనుక నోవాహు కాలములో జరిగినటువంటి వచ్చిన జల ప్రళయము మహా భయంకరమైనటువంటి బీభత్సాన్ని సృష్టించింది. ఆ జల ప్రళయము భూమి మీద నరులు అనేటువంటి వారు లేకుండా తుడిచిపెట్టబడ్డారు. కేవలము నోవాహు కుటుంబం మాత్రమే మిగిలపడింది. మిగిలిన వారందరూ కూడా ఏమైపోయారంటే సముద్ర గర్భములో కలిసిపోయారు, నీటి గర్భములో కలిసిపోయారు. కారణము ఏమిటి అంటే పాపము విస్తరించింది, మార్గాన్ని చెరిపివేసుకున్నారు. నరులు తమ మార్గమును చెరిపివేసుకున్నట్టుగా ఆది కాండము 6:12 మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు మరలా మార్గాన్ని సరళము చేశాడు. ఈ మార్గము ఎలాంటి మార్గము అంటే దావీదు నడిచినటువంటి మార్గము ఎలాంటి మార్గము, యెహోషాపాతు నడిచిన మార్గము ఎలాంటి మార్గము అంటే కనుక ఇది నూతనమైనటువంటి మార్గము. అంత మాత్రమే కాదండి, ఈ మార్గము ఎలాంటి మార్గము అంటే మేలైనటువంటి మార్గము. అంత మాత్రమే కాదు, ఈ మార్గం ఎలాంటిదంటే జీవ మార్గం ఇది. అంత మాత్రమే కాదు, ఈ మార్గం ఎలాంటిదంటే ఇరుకైనటువంటి మార్గం అయినప్పటికీ, జీవ మార్గం అయినప్పటికీ, నూతనమైనటువంటి మార్గం అయినప్పటికీ, మేలైన మార్గం అయినప్పటికీ ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము కనుక ఈ మార్గము గుండా మనము కూడా నడుచుకోవాలి. దావీదు నడుచుకున్నటువంటి మార్గము, యెహోషాపాతు నడుచుకున్నటువంటి మార్గము, భక్తులు నడుచుకున్నటువంటి మార్గము ఏదైతే ఉన్నదో ఆ మార్గము గుండా మనము కూడా నడుచుకోవాలి. అప్పుడే మనము పరలోక రాజ్యములోనికి చేర్చబడతాము.
మార్గము. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మార్గం గురించే మాట్లాడారు. ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గము, ఐ యామ్ ద వే అని ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆయన లేకపోతే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళలేము. ఎందుకంటే పరలోకానికి మార్గమై ఆయనే ఉన్నాడు. ఆ మార్గములోనే వీళ్ళు నడుచుకున్నారండి. మరి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఏ మార్గంలో నడుస్తూ ఉన్నావు? యథార్థమైనటువంటి మార్గం నువ్వు కలిగి ఉన్నావా? యథార్థత కలిగి నువ్వు జీవిస్తున్నావా అని దేవుని వాక్యము అడుగుతూ ఉంది, సెలవిస్తూ ఉంది. మరొక మాట మనం గమనించినట్లయితే కనుక ఈ రాజండి ఎవరిని ఆశ్రయించలేదండి, దేవుని మాత్రమే ఆశ్రయించినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 17:4 2వ దినవృత్తాంతాల కదా 17:4 బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించెను. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఎంత గొప్ప ధన్యతో! ఎవరిని ఆశ్రయించాడంటే దేవుని మాత్రమే ఆశ్రయించాడు. ఈరోజు వాక్యమైనటువంటి దేవుని జనాంగమా, నీవు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే, ఎవరిని ఆశ్రయదుర్గముగా చేసుకోవాలంటే ఆ దేవదేవుని మాత్రమే ఆశ్రయించాలి. ఆయన్ని మాత్రమే ఆశ్రయదుర్గముగా మనము చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. నరులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, మనము దేవుని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఆశ్రయిస్తే మనకు మేలు కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే మనకు భయము ఉండదు. ఆయన ఆశ్రయిస్తే మనకు ఆయన హస్తము తోడుగా ఉంటుంది. ఆయన ఆశ్రయిస్తే మనకు జయము కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే మనకు సంతోషము కలుగుతుంది. ఆయన ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు అని రాయబడింది. ఆయన ఆశ్రయిస్తే మనకు వర్ధిల్లత కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే మనం గ్రహింపలేనటువంటి సంగతులను కూడా మరి మనం గ్రహిస్తాము అని వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాదండి, ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాము. ఆయన ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన ఆశ్రయిస్తే మనము స్థిరముగా ఉంటాము. ఇన్ని దీవెనలు ఉన్నాయండి. యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? చాలామంది డబ్బును ఆశ్రయిస్తారు, చాలామంది అధికారాన్ని ఆశ్రయిస్తారు, చాలామంది అధికారులను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ మనము ఆశ్రయించవలసింది ఎవరిని అంటే గనక జీవాధిపతి అయినటువంటి ఆయన్నే మనం ఆశ్రయించాలి. దేవుణ్ణి మాత్రమే మనం ఆశ్రయిస్తే గనక అప్పుడు అన్నీ కూడా ఆయనే చూచుకుంటాడు. మరి ఈరోజు నీవెవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ యెహోషాపాతు అనే రాజు దావీదు నడిచిన మార్గము యథార్థమైన మార్గంలో నడిచాడండి. రెండవదిగా దేవుణ్ణి మాత్రమే ఈయన ఆశ్రయించాడు. కాబట్టే ఈయన గురించి చరిత్రలో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక ఈ రాజు గురించి మనం చూస్తే యెహోషాపాతు అనే రాజు మూడవదిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. అదే 17వ అధ్యాయం 4వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథము 17:4 రాయబడిన మాట. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి అయిన దేవుని ఆశ్రయించచ్చు, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, అనగా దేవుని వాక్యాన్ని అనుసరించాడు. కాబట్టే ఈ యెహోషాపాతు విజయాన్ని సాధించాడు. యెహోషాపాతు యుద్ధంలో విజయాన్ని సాధించాడు. యెహోషాపాతు మంచి పేరును సంపాదించాడు. యెహోషాపాతు ఎలా పిలువబడ్డాడంటే మంచి రాజుగా పిలువబడ్డాడు. ఇంకెలా పిలువబడ్డాడంటే యథార్థవంతుడుగా పిలువబడ్డాడు. ఇంత ఘనత ఎందుకు వచ్చిందంటే యెహోషాపాతు అనుసరించింది దేవుని వాక్యం. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, అనగా దేవుని మాటలు అనుసరించాడు, అనగా దేవుని వాక్యం అనుసరించాడు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? వాక్యానుసారముగా నువ్వు జీవిస్తున్నావా? లోకానుసారముగా జీవిస్తున్నావా? లోకము వెళుతున్న వీధిగాను వెళుతున్నావా? లేదా వాక్యము చెబుతున్నట్టుగా నువ్వు జీవిస్తున్నావా? మనమే తెలుసుకోవాలి. దేవుని మాట విని ఆ వాక్యము చెప్పున మనం వెంబడిస్తే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. నీ వాక్యానుసారముగా జీవిస్తున్నావా లేదా అంటే ఒకే ఒక మాట, నేను అడిగినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకు మీరు గనక సమాధానం చెప్పగలిగితే మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నట్టే. వాక్యానుసారంగా జీవించడం అంటే ఎలాంటిదంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నీ శత్రువును కూడా ప్రేమించన్నారు. శత్రువును ప్రేమిస్తున్నావా? శత్రువును ప్రేమిస్తున్నావా? మరి శత్రువును ప్రేమించడం అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద శత్రువు అయినప్పటికీ ప్రేమించాలి. శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు, మరి చేస్తున్నామా? శత్రువు బాగుండాలి, వారిని క్షమించు ప్రభు అని వారి కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, చేస్తున్నావా? మరి దేవుని ధర్మశాస్త్రం అనుసరించడం అంటే, దేవుని యొక్క వాక్యం అనుసరించడం అంటే, వాక్యానుసారముగా జీవించడం అంటే మరి ఇవన్నీ చేయాలి కదా. శత్రువును కూడా ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నీ తల్లిని తండ్రి సన్మానించమని రాయబడింది. మరి సన్మానిస్తున్నారా? తల్లిదండ్రుల యొక్క మాటను వింటున్నారా? వారిని గౌరవిస్తున్నారా? ఇవన్నీ చేస్తే దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి విధానము మనకు వస్తుంది. జాగ్రత్త. ఈ యొక్క యెహోషాపాతు విజయానికి గల కారణం ఏమిటంటే, యెహోషాపాతు ఎలా ఉన్నాడు అంటే గనక ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు, దేవుని వాక్యానికి కట్టుబడి ముందుకు సాగినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడుగా ఈ యెహోషాపాతు అనే రాజు కనపడుతూ ఉన్నాడు. అందుకని మంచి రాజుగా ఈయనకు గుర్తింపు వచ్చింది. ఇక 4వ లక్షణం గమనించినట్లయితే కనుక ఈ రాజు ధర్మశాస్త్రాన్ని
బోధించడానికి పెద్దలను ఏర్పాటు చేసినటువంటి విధానం కనపడుతూ ఉంది. అంటే ధర్మశాస్త్రాన్ని బోధించడానికంట బోధకులను ఏర్పాటు చేశాడంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే సువార్త ప్రకటన చేయడానికి మనుష్యులను ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప ధన్యతో. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయిలను, ఒబద్యా, జకర్యాలను, నేతనేలును, మీకాయాను, ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఏర్పరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ధన్యత ఇది. అంటే సువార్త ప్రకటన చేయడానికి మనుషులను ఏర్పాటు చేశాడు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని యొక్క సువార్త మనం ప్రకటించాలి. మనము క్రీస్తుకు పత్రికల వలె ఉన్నాము. క్రీస్తు యొక్క గొప్ప కార్యాలను, క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క ఔదార్యాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనము ప్రకటించాలి. మనమే క్రీస్తుకు పత్రికలుగా మార్చబడ్డామని పౌలు గారు మరి పత్రికలో చెబుతున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు సైనికుల వలె మారాలి, క్రీస్తు పత్రికల వలె మారాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త భారాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి. అనేక మందిని ఆయన తట్టు తిప్పేవారముగా మనం ఉండాలి. అంటే సువార్త ప్రకటన అనేది మనలో ఒక భాగంగా మారిపోవాలి. యెహోషాపాతు అనేటువంటి రాజు మరి బోధ విషయంలో ఎలా ఉన్నాడో మనము కూడా అలా ఉంటేనే మనము కూడా మరి విజయాన్ని సాధించే వారం అవుతాం. ఇక 5వ లక్షణం మనం గమనించినట్లయితే కనుక ప్రజలను యెహోవా వైపుకు మళ్లించినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెహర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనులమ సంచరించుచు వారి పితరుల దేవుడని యెహోవా వైపుకు వారిని మళ్లించెను. అంటే మనము కూడా త్రోవ తప్పిపోయినటువంటి వారిని త్రోవలోనికి నడిపించాలి. దేవుడంటే ఎరిగినటువంటి వారే ఒక్కొక్క సమయంలో ఆరిపోయినటువంటి దివిటీల వలె వారి జీవితాలు ఆరిపోతూ ఉంటే మనము వెళ్ళి సహకరించి వారిని మరలా బలపరచి విశ్వాసమునందు వారిని స్థిరులుగా మలచి అవిశ్వాసములోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిని జాగ్రత్తగా విశ్వాసములోనికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనలో ఉంది. యెహోషాపాతు ఏ విధముగా అయితే ప్రజలను మళ్లిస్తున్నాడో మనము కూడా ప్రజలను దేవుని వైపుకు మళ్లించవలసిన వారమై ఉన్నాం. ఈ లక్షణం మనలో ఖచ్చితంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎంతమందిని మళ్లిస్తున్నాం? మనం మళ్లించాలి. అలాగే 6వదిగా మనం గమనించినట్లయితే ఈయన ఎలా ఉన్నాడు అంటే కనుక న్యాయాధిపతులను నియమించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి పరిచర్య ఇది. న్యాయాధిపతులను నియమించినటువంటి వాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. అలాగే 7వదిగా మనం గమనించినట్లయితే కనుక గొప్ప ప్రార్థనాపరుడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఈరోజు మరి మన జీవితంలో కూడా ప్రార్థన అనేటటువంటి వాళ్ళు ఉండాలి. ఇది 7వ లక్షణం. గొప్ప ప్రార్థనాపరుడు అంటే ఏమంటే రాజుగారు అయ్యుండి ఎంత ప్రార్థనాపరుడు అంటే కనుక ఆ దేశం మీదకి అనగా యోధా దేశం మీదకి వస్తున్నటువంటి మరి 3 జనాంగములు అనగా మొయాబీయులు ఒక పక్క నుంచి, అమోనీయులు ఒక పక్క నుంచి, మొయోనీయులు ఒక పక్క నుంచి వస్తూ ఉంటే వారందరూ కూడా మోకొమ్మడిగా వస్తూ ఉంటే ఈ యోధా తరపు నుంచి ఈయన నిలబడ్డాడండి. అంటే యోధా ప్రజలకు అలాగే ఆ 3 రాజ్యాల వారికి యుద్ధము జరగవలసి ఉన్నది. ఆ యుద్ధ సమయంలో ఏమండి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడో మరి మనం చూసినట్లయితే 20వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యోధావారు యెహోవా వాళ్ళని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో జనులందరూ వచ్చిరి. మొత్తానికి ఉపవాసము ప్రకటించాడండి. ఉపవాసం ఉంచాడు ప్రజలందరినీ కూడా. వారి కోసము దేవుని వేడుకుంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఆయన చేశాడు అంటే 6వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన. అందుకని ఈయన ఎలా ఉన్నాడంటే గొప్ప ప్రార్థనాపరుడై ఉన్నాడు. అయ్యా నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదయ్యా, మా దేవా నీవే సహాయము దయచేయి, మాకు శక్తి దయచేయి అని ప్రార్థన చేసినట్టుగా రాయబడింది. 12వ వచనం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. ఇదండి దేవుని మీద పూర్తిగా ఆధారపడి ప్రార్థన చేయడం అంటే. అంటే యెహోషాపాతు రాజయ్యుండి కూడా గొప్ప ప్రార్థనాపరుడుగా దేవుని ఆశ్రయించి దేవుడి మీద పూర్తిగా ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో వస్తున్నటువంటి యుద్ధం అనేటటువంటి కష్టము నుంచి, యుద్ధం అనేటటువంటి బలహీనత నుంచి, యుద్ధం అనేటటువంటి శరీర బలహీనత నుంచి ఇదిగో దేవుడే నిన్ను తప్పించనై ఉన్నాడు. కనుక నీవు ఏం చేయాలి అంటే యెహోషాపాతు వలె ప్రార్థన చేయాలి. యెహోషాపాతు
యెహోషాపాతు వలె దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. యెహోషాపాతు వలె దేవుణ్ణి సేవించాలి. అప్పుడే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో వస్తున్న ఆ యొక్క ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, బాధలు, బలహీనతలు అన్నీ తొలగించి నీకు జయమిస్తాడు. అంత మాత్రమే కాదండి, యుద్ధానికి వెళుతున్నటువంటి ఇతను 8వ లక్షణం ఏమిటంటే దేవుని స్తుతించాడండి. దేవుని స్తుతించుకుంటా వెళ్ళారు. ఎంత అద్భుతము! ఏమంటే యుద్ధానికి ఆయుధాలు తీసుకువెళ్ళాలి, కానీ వీరు యుద్ధానికి ఏం తీసుకెళ్లారో చాలా స్పష్టంగా బైబిల్లో మనం చూస్తే కనుక మరి 20వ అధ్యాయము 19వ వచనం, కహతీయుల సంతతి వారును కోరాహీయుల సంతతి వారునకు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీల దేవుడని యెహోవాను స్తుతించిరి. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది! దేవుని స్తుతించుకుంటూ ఆయుధాలు తీసుకొని వెళ్ళలేదండి. గాయకులు పాడుకుంటూ ఆ యొక్క తంబుర, సితారాలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి మాట! బెరాకా అనేటటువంటి లోయ దగ్గర గొప్ప స్తుతిలోయ, అది గొప్ప విజయాన్ని అందుకున్నటువంటి వీరుడుగా ఈ యెహోషాపాతు కనబడుతున్నాడు. 3 దేశాల వారు వచ్చారు, 3 రాజ్యాల వారు వచ్చారు. అయినప్పటికీ 3 రాజ్యాల మీద దేవుడు జయమిచ్చాడు. ఎందుకంటే యుద్ధము వీరు చేయలా, యుద్ధము యెహోవాయే చేశాడు. వారు నిలిచి వేచి చూస్తూ ఉన్నారంతే. వచ్చిన వారు ఒకరినొకరు పొడుచుకొని చంపుకున్నారు. మొత్తానికి యుద్ధం మీద దేవుడు విజయం ఇచ్చేశాడు. అంటే యెహోషాపాతు జీవితంలో గొప్ప జయము ఎందుకు వచ్చింది, గొప్ప రాజుగా ఎందుకు పిలవబడ్డాడంటే 7 లక్షణాలు ఈయనలో మనకు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా దావీదు నడిచిన మార్గంలో ఈయన నడిచాడు. రెండవదిగా దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. మూడవదిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని బోధించడానికి పెద్దలను ఏర్పాటు చేసిన వాడుగా కనబడుతున్నాడు. 5వదిగా ప్రజలను యెహోవా వైపుకు మళ్లించిన వాడుగా. 6వది మనం చూస్తే గొప్ప ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. 7వదిగా మనం చూసినట్టయితే స్తుతించే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఇట్టి లక్షణాలు మనం కలిగి ముందుకు సాగాలి. యథార్థమైనటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. యథార్థవంతులుగా మనం ఉండాలి. గొప్ప ప్రార్థనాపరులుగా ఉండాలి. అనగా భక్తి జీవితంలోను, బోధ జీవితంలోను మనం ఎక్కడా తగ్గకుండా యెహోషాపాతు భక్తి, బోధ కలిగిన రీతిగా మనము కూడా భక్తి, బోధ ఈ 2 కలిగి ముందుకు సాగేటటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి యెహోషాపాతుకి ఇచ్చినటువంటి గొప్ప జయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వెత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేసి యెహోషాపాతు జీవితంలో నాయన ఏ జయమైతే ఇచ్చావో ఆ జయమును నీ బిడ్డలకు అనుగ్రహించుమని, సమస్త మేలులు నీ బిడ్డల పట్ల మీరు జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.